ఈ లోకములో మనము జీవించలేము. ఇది మన లోకము కాదు, ఇది మన దేశము కాదు, ఇది మన ప్రాంతము కాదు. కొద్ది రోజులు మనం ఉండడానికే వచ్చాము కానీ నిత్యత్వము ఇది కాదు. నిత్యత్వం ఏమిటండి? అది పరలోకము. పరలోకము మనం వెళ్ళాలి అంటే, నిత్యత్వమును మనము వెళ్ళాలి అంటే మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? సిలువ వేయబడిన క్రీస్తు. ఆయన యందు నీవు విశ్వాసముంచి, ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి, ఆయన యందు నీవు నమ్మిక ఉంచి పాప క్షమాపణ కలిగినప్పుడే ఆ నిత్యత్వానికి నీవు మార్గముగా ఉంటావు తప్ప ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నీకు పరలోకము వెళ్ళే అవకాశము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేదు. మనము ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా కూడా చివరికి ఎక్కడ రావాలి? యేసయ్య దగ్గరికి రావాల్సిందే. ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన వాడవే, ఆయన యందు నమ్మిక ఉంచవలసినటువంటి వాడవే, దానవే. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రేమను మనము గుర్తించుదాం. శిలువ త్యాగమును గురించి మనము వివరముగా తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతగానో ఉన్నది, గ్రహించాలి. ఆయన శిలువలో వేలాడినటువంటి విధానమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ప్రతి దినము కూడా ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు, నీ కొరకు ఆయన వధించబడ్డాడే విషయాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. ఆయన ప్రేమను నువ్వు మనసారా అర్థము చేసుకోవాలి అని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది నేను కాదు. ఎవరండి? అమ్మా, మాట్లాడేది నేను కాదు. నేను ఒక పాత్రనే తప్ప, ఒక పాత్రగా మీ ముందు కనబడుతూ ఉన్నాను కానీ మాట్లాడేది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే మీతో